హలో ఎవ్రీవన్, ఇవి మా అమ్మ వాళ్ళ చెట్టుకు వచ్చిన టమాటోస్ అనమాట. నేను ఆల్రెడీ హార్వెస్టింగ్ వీడియో కూడా పెట్టాను కదా. సో ఇప్పుడు ఆ ఫ్రెష్ టమాటోలతోటి నేను చట్నీ చేస్తున్నాను. నేను టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిద్దామని వీడియో చేశాను అనమాట. సో ఒకసారి చూసేయండి. పచ్చిమిర్చి, ధనియాలు, కరివేపాకు. ఇప్పుడు కొంచెం కరివేపాకు చాలా తక్కువ వేసాను. నేను యాక్చువల్గా కరివేపాకు ఎక్కువ వాడతాను అనమాట. చట్నీల్లో ఇంకా బాగా వాడతాను. సో ఇవన్నీ ఫ్రై చేసేసుకొని వేడిగా ఉన్న వాటిల్లోనే కొంచెం వెల్లుల్లి, జీలకర్ర అవి కూడా వేసేసుకుంటాను. ఇవి యాక్చువల్గా ఆయిల్లో ఫ్రై చేయను. చింతపండు ఇవన్నీ వేసేసి ఆ వేడి పచ్చిమిర్చి దీని మీద వేస్తే మగ్గిపోతాయి అన్నమాట. అండ్ అలాగే ఈ టొమాటో చట్నీలో పల్లీలు కూడా వేసాను. ఆల్రెడీ పల్లీలు ఫ్రై చేసి ఉంచాను. అవి పొట్టు తీసేసి ఇవన్నీ మనం ఫస్ట్ మిక్సీ వేసుకొని ఆ తర్వాత టొమాటోస్ని కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. టమాటో చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ లావుగా ఉన్నాయి కదా, అంత పులుపు ఉండదేమో అనుకున్నాను కానీ చాలా బాగుంది చట్నీ. సో దోశల్లోకి నేను ఈ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎక్కువగా చట్నీ మేము ఈ వెజిటేబుల్స్ చట్నీనే ఎక్కువగా చేస్తుంటాను టిఫిన్స్లోకి కూడా పిల్లలకి. సో చూసారు కదా, పక్కనైతే ఇది నార్మల్ దోశ కాదు, సజ్జలు దోశ వేసాను అనమాట. ఆ దోశలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ స్కూల్ టైంలో. అండ్ టమాటాలు మగ్గేలోపు మనం ఇవి మిక్సీ వేసేసుకుందాం. మా పిల్లలు నార్మల్ చట్నీస్తో కన్నా ఇలా టొమాటో చట్నీ ఇలాంటివి చేస్తేనే టిఫిన్స్లో బాగా తింటారనమాట. సో పల్లీలు పొట్టు తీసేసుకొని అవి కూడా వేసేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ మనం టొమాటోస్లో ఉప్పు వేసాం కదా, సో అందుకని లైట్గా చూసుకొని ఉప్పు వేసుకోవాలి. అండ్ లాస్ట్లో మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పచ్చిగానే వేస్తే బాగుంటుంది చట్నీలో టేస్ట్. సో అందుకని లాస్ట్లో ఒక్కసారి అలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసి ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని ఇంకా టొమాటోలు చల్లారి పెట్టుకుందాం. టొమాటోలు చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకుంటే మన టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ వాచ్ చేయండి. నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలాగే నేను ఎప్పుడైనా పిల్లలకి ఎక్కువగా నేను నార్మల్ చట్నీస్ చేయను, ఇలాగే వెజిటేబుల్స్ చట్నీ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తుంటాం అనమాట. సో దోశల్లోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. అండ్